మనం ఏది మాట్లాడుతున్నా దేవుడంట మన నోటి దగ్గర తన చెవి పెడతాడంట. ఎవరి నోటి దగ్గర? మన నోటి దగ్గర యెహోవా తన చెవి ఉండును అన్నాడు. అంటే మన నోటి దగ్గర దేవుడి చెవి ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలనేది వినేది ఎవరు? దేవుడే. అందుకే మలాకీ గ్రంథంలో అంటాడు, యెహోవా యందు, చూడండి ఒకసారి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా ఎవరండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచుండు వారి నిమిత్తము జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడి ఉండును. సరే, అంటే దేవుడు వింటాడు. మరి ముఖ్యంగా ఎవరి దగ్గర అంట? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుంటే అమ్మ మూడో వ్యక్తి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం ఒంటరిగా లేవండి, మనతో ఎవరున్నారు? అందుకే రక్షించబడిన ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం, వారి వెనుక లేక వారికి తోడుగా వారిని ప్రత్యేకించిన దేవుడు వాళ్ళతో ఉంటాడు. సరే, ఒకటి దేవుడు వింటాడు, రెండవది దేవుని సముఖంలో ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. అంటే ఆ మాటకి ఎంత విలువ, ఆ మాటకు ఎంత భద్రత ఉందో. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థనతో ఏకీవించండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవము గల దేవా, గనుడువైన గొప్ప తండ్రి, స్తోత్రాలు, వందనాలు. నీ మాటలు నిబిడల హృదయాల ముద్ర వేయండి, కుటుంబాలను దీవించండి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దయచేసి మీరుండి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.